శ్రీ లక్ష్మీనరసింహ పరబ్రహ్మణే నమః. అత్యంత విశేషమైనటువంటి మాసాలలో వైశాఖ మాసం ఒకటి. వైశాఖ మాసం నారసింహుడికి సంబంధించినటువంటి అత్యంత విశేషమైనటువంటి మాసం. ఈ మాసంలో రోగ రుణ శత్రు బాధలు ఏవి ఉన్నప్పటికీ కూడా వైశాఖ శుద్ధ పాడ్యమి నుంచి పౌర్ణమి దాకా ప్రతిరోజు కూడా సాయంత్రం ఇంట్లో దీపారాధన చేసి పానక నివేదన అనేటువంటిది నిర్వహించి నృసింహ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని చదువుకోవడం లేదా నృసింహస్వామి వారికి సంబంధించినటువంటి నృసింహ మూల మంత్రాన్ని 108 సార్లు పారాయణం చేసుకోవడం అనేటువంటిది అత్యంత విశేషం. మీ గృహాలలో అవకాశం ఉంటే తప్పకుండా ప్రతిరోజు కూడా ఆ 15 రోజులు పానకాన్ని నైవేద్యంగా పెట్టి తీర్థంగా తీసుకోవడం, లేదా మీకు ఆ వెసులుబాటు లేదనుకుంటే మీకు దగ్గరలో ఉండేటువంటి ఎక్కడ నారసింహ క్షేత్రాలు ఉంటే కూడా ఆ 15 రోజులు విశేషంగా మీ గోత్రనామాలతో పానకాన్ని నివేదన చేయమని చెప్పడం, ఆ 15 రోజులు విశేషంగా స్వామివారికి సంబంధించినటువంటి అష్టోత్తర శతనామార్చన చేసుకోవడం అనేటువంటిది మన ఇంట్లో ఉండేటువంటి సకల రుణ రోగ శత్రుబాధలకు విశేషమైనటువంటి పరిష్కారం. అవకాశం ఉన్నటువంటి ప్రతి భక్తుడు కూడా ఏప్రిల్ 18వ తారీఖు నుంచి మే 1 వైశాఖ పౌర్ణమి దాకా స్వాతి నక్షత్రం వరకు ఆచరించండి. సకల శుభాలను పొందండి. సర్వే జనా సుఖినో భవంతు.